అంటే మీరు సెప్టెంబర్ దాకా ఎందుకు ఎదురు చూశారని అంటే ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ జరిగింది. ఆ ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్లో మీరు మామూలుగా ప్రెస్ మీట్ పెడితే అది కేవలం మీ ఒక్కరితోనే పరిమితం అవుతుంది. అంటే పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలను కూడా కూర్చోబెట్టుకుని ఆ మరక కూడా లేకపోతే ఆయన చేసే పాపాన్ని కూడా వీళ్ళకి కూడా క్యారీ చేయిస్తున్నారా అని అడుగుతున్నాను. 2 నెలలు ఎందుకు మీరు ఎదురు చూశారు అంటే దానికి సమాధానాలు లేవు. సమాధానాలు లేకపోగా ఈయన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారండి. అసలు నిన్న ప్రెస్ మీట్ కూడా చూసాను, నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 4 ట్యాంకర్లు వాడేరా, అవి వాళ్ళేదో రిజెక్ట్ చేస్తారని ఆయన చెప్తున్నారు, ఈయన వాడేరని అంటున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూద్దాం. 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఉంది, అందులో 3 లేయర్స్ ఆఫ్ టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు పాస్ అయినాయి. జూన్ నెలలో ట్యాంకర్లు ఏ రకమైన క్వాలిటీ డోకా లేదు, అవి వాడారు. దాని తర్వాత జూలైలో వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ టెస్ట్ రిజెక్ట్ అయినాయి, అవి వెనక్కి పంపించారు. ఆ వెనక్కి పంపించినవి ఎన్డీడీబీకి పంపించారు. అది లడ్డూల్లో వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎంట్రీ కాల. అది ఏవైతే ఉన్నాయో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారో, ఆయన మాటలో ఎంత డొల్లతనం కనబడుతుందో ఒకసారి చూద్దాం. సార్ ఆన్ చేయండి. ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు. ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది. అసలు ఆ గీ అయితే వాడారు. ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు. ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది. అసలు ఈయన మాట్లాడింది మీకేనా అర్థమైందంటే, ఆ గీ వాడారా అంటే అది ఇంకో విషయం అంట. అసలు నాకు అర్థం కావట్లేదు, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయాలని అడుగుతున్నా. ఏఆర్ డైరీ దగ్గర నుంచి 8 ట్యాంకర్లు ఎన్నో ట్యాంకర్లు వచ్చినాయండి. 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవి టెస్టులు పాస్ అయినాయి. 3 లేయర్స్ ఆఫ్ టెస్టులు పాస్ అయినాయి, జూన్లో వచ్చినాయి. దాంట్లో ఏ రకమైన డోకా లేదు. జూలైలో వచ్చినాయి, టెస్టులు ఫెయిల్ అయినాయి, వెనక్కి పంపించేశారు. అసలు అడల్టరేటెడ్ గీ అనేది వాడలేదు మర్రో అని చెప్తా ఉంటే అది వాడేరా అంటే ఇంకొక విషయం. తర్వాత వచ్చిన దాంట్లో అయితే అది ఉండొచ్చేమో. అసలు ఏంటి కన్ఫ్యూజను? నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి. 2014 నుంచి 19 దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద